కొత్త సీసాలో పాత సారా అన్నట్లు రాష్ట్ర బడ్జెట్ ఉందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గతేడాది బడ్జెట్ ను కాపీ పేస్ట్ చేసినట్లు ఈసారి పద్దులు ఉన్నాయని విమర్శించారు. కేటాయింపులకు ఖర్చు చేస్తున్న నిధులకు అసలు పొంతనే లేదని షర్మిల వాపోయారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా బీఆర్ఎస్ తీరును ఎండగట్టారు. సీఎం మాటలు కోటలు దాటుతాయే తప్ప చేతలు గడప దాటవన్న షర్మిల 8.5 ఏళ్లలో ప్రజలకిచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. అధికారం చేపట్టి ఇన్నేళ్లైనా దేవాదుల కంతనపల్లి, డిండి, ఎస్ఎల్బీసీ, సీతారామ, నక్కలగండి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా ఉంది. హరీష్ రావు గారు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకుని ఫామ్ హౌస్ కి వెళ్తే మామగారు మాత్రం పాత సారానే పోసారు. పోయిన ఏడాది కూడా కేసీఆర్ గారి బడ్జెట్ భారీగా ఉంది. 2,56,000 బడ్జెట్ పోయిన సంవత్సరం మీరు చేసిన అలొకేషన్స్ లో ఏ మాత్రం స్పెండింగ్ చేశారో ముందు అక్కడి నుంచి మొదలు పెట్టాలి కేసీఆర్ సార్. ముందు తెలంగాణ ప్రజలకు పోయిన ఏడాది బడ్జెట్ అలొకేషన్ ఏమిటి, స్పెండింగ్ ఏమిటి, ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. పోయిన సంవత్సరం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 12,000 కేటాయించడం జరిగింది. దళిత బంధువు కింద 17,700